సేపట్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ చేయనున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్తో పాటు 20 ఎకరాల్లో భారీ సభావేదికను ఏర్పాటు చేశారు. 33 జిల్లాల నుంచి 50,000 మంది కార్యకర్తలు రానున్నారు. పార్టీ ప్రకటన సందర్భంగా గంటకు పైగా కవిత ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా కవిత తొలుత సర్వమత ప్రార్థనలు చేశారు. తర్వాత అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మునిరాబాద్కు బయలుదేరారు. పవన్ ఇటు సైడ్ వచ్చి పెట్టు, సైడ్ వచ్చి పెట్టు. సెల్ ఫోన్ ఫ్రేమ్ ఏది నీది వస్తుందా? కొంచెం ఇటు వచ్చి ఇక్కడ నుంచి పెట్టు. పవన్ బాబు మొబైల్ సేపట్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్తో పాటు 20 ఎకరాల్లో భారీ సభా వేదిక ఏర్పాటు చేశారు. 33 జిల్లాల నుంచి 50,000 మంది కార్యకర్తలు రానున్నారు. పార్టీ ప్రకటన సందర్భంగా గంటకు పైగా కవిత ప్రసంగించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి దీని గురించిన వివరాలు. మరి కాసేపట్లో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పురుడుపోతుంది. ఈ రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆమె తన నివాసం నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి ఆ గన్ పార్క్ చేరుకొని గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా ఆమె మేడ్చల్ నియోజకవర్గం మునీరాబాద్ లోని అద్వయ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ఆమె ఇక్కడ చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత 10 గంటలకు పార్టీ ప్రకటన కూడా ఉంటుంది, జెండా ఆవిష్కరణ ఉంటుంది. అనంతరం పార్టీ ప్రకటన ఎజెండాపై గంట పాటు కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ప్రొఫెసర్ జంకర్ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు అయితే మొత్తం జాగృతి కార్యకర్తలు వచ్చేసారు. పార్టీ జెండా ఎజెండా ఏ విధంగా ఉంటుందన్న ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఒక ప్రచారం జరిగింది. తెలంగాణ ప్రజా వికాస సమితి, తెలంగాణ ప్రజా జాగృతి, ఈ 2 పేర్లు కూడా పార్టీ పేర్లు ఉంటాయని చెప్పి నిన్నటి నుంచి చర్చ జరిగింది. కానీ ఈ రోజు ఉదయం నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్రీయ సమితి అంటే టీఆర్ఎస్ పదం వచ్చేలా పార్టీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మునీరాబాద్ లో ఉన్నటువంటి ఇక్కడ జాగృతి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే ప్రధానంగా తెలంగాణ ప్రజా జాగృతి ఉంటుందా, తెలంగాణ ప్రజా వికాస్ సమితి ఉంటుందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రీయ సమితి అని ఉంటాయో మాత్రం ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు కనిపిస్తా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవిత పార్టీ పేరు ఏంటనే దానిపై చర్చ కూడా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా పార్టీ జెండా సంబంధించి పార్టీ జెండాలో నీలం, ఆకుపచ్చ, పసుపు కలర్ లో కూడా పార్టీ జెండా ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. బ్లూ కలర్ వచ్చి బడుగు బలహీన వర్గాల సూచికగా బ్లూ కలర్ ను ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. అదేవిధంగా గ్రీన్ వచ్చేసి పాడి పంటలు, రైతులకు అంశానికి సూచిక, అదేవిధంగా ఎల్లో శుభసూచకంగా ఉంటుందని కూడా పార్టీ జెండాలో ఉంటుందంటూ కూడా జాగృతి వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. పార్టీ జెండాలో తెలంగాణ మ్యాప్ కూడా ఉంటుంది. ముఖ్యంగా 60 అంశాలతో కూడా పార్టీ ఎజెండాను ఈ రోజు కవిత ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులు, కుల సంఘాలు, కార్మిక సాధికారిత లక్ష్యంగా కూడా ఎజెండా ఉండబోతుంది. ముఖ్యంగా 20 ఎకరాల సభా ప్రాంగణంలో 50,000 మంది పాల్గొనేలా కూడా ఏర్పాటు అయితే చేశారు. కవిత సభ కోసం వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే పాదయాత్రలు, ఎడ్ల బండ్లపై కూడా కార్యకర్తలు తరలి వస్తున్నారు. గత 4 రోజుల క్రితమే సిరిసిల్ల నుంచి కూడా కొంతమంది జాగృతి కార్యకర్తలు ఎడ్ల బండ్లలో బయలుదేరి కూడా సభకు కూడా చేరుకోబోతున్నారు. ముఖ్యంగా సభకు వచ్చే వారి కోసం తెలంగాణ సంబంధించినటువంటి 34 రకాల వంటకాలతో విందు భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అందులో రకరకాల ఐటమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వచ్చేటువంటి కార్యకర్తలంతా కూడా సజావుగా వచ్చి ఇక్కడ సజావుగా మళ్ళీ అంతా భోజనాలు చేశారుగా వెళ్లేలా కూడా ఏర్పాట్లన్నీ ఎక్కడికక్కడ చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో ప్రాంగణంలో హైటెక్ హంగులతోనే మొత్తం పార్టీ డయాస్ కావచ్చు, పార్టీ ఫ్లెక్సీలు కావచ్చు, కటౌట్లు కావచ్చు, మొత్తం హైటెక్ హంగులతోనే
ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు చాలా కష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత 2006లో తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఆమె సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా వ్యవహరించి వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి బతుకమ్మ పండుగ ఒక గుర్తింపు తెచ్చేలా కవిత జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కవిత 2014లో ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. ఆ తర్వాత వివిధ కేసులు చుట్టుముట్టాయి. ఆ తర్వాత మాత్రం పార్టీలో టీఆర్ఎస్ పార్టీని ఇవ్వడలేకపోయారు. పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనే తలంపుతోనే ఈరోజు రాజకీయ పార్టీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే పార్టీ ఏర్పాటుపై సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. కవిత పార్టీ ఏ రకంగా ఉంటుంది, జెండా ఏంటి, కలర్ ఏంటి అనే ఒక ఆసక్తి అయితే చాలా మందిలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు కూడా కవిత పార్టీపై నజర్ పెట్టాయి. అసలు కవిత నిజంగానే టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెడుతుందా, లేకపోతే తెలంగాణ ప్రజా జాగృతి ఉంటుందా, లేకపోతే మరేదో పేరు ఉంటుందా అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా నడుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కవిత బయటికి వచ్చిన తర్వాత పార్టీ బీఆర్ఎస్ నుంచి జనం బాట పేరుతో కూడా జాగృతి సంస్థ నుంచి జనం బాట పేరుతో జనాల్లోకి వెళ్లారు. జనాల్లో విస్తృతంగా పర్యటించారు. అన్ని జిల్లాల్లో తిరిగారు. ముఖ్యంగా చాలా అంశాలు అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపై ఆమె ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం కావచ్చు, పరిగి రైతుల కోసం కావచ్చు, ఇలా చాలా సమస్యలపై ఆమె పోరాటాలు చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే కవిత తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తాము ఎదుగుతామంటూ కూడా ఇప్పటికే చెప్పుకొస్తుంది. ఖచ్చితంగా ఏదైతే మా కొత్త పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తున్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్న క్రమంలో మొత్తంగా చూసినట్టయితే మరి కాసేపట్లోనే పార్టీ లాంచ్ అయితే కాబోతుంది. ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున జాగృతికి సంబంధించిన కార్యకర్తలంతా కూడా కన్వెన్షన్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి కాసేపట్లో కవిత అయితే సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. ఏమన్నా చందు, అయితే కవిత బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఉందని తెలుసు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా కవితకి యాంటీగా ఉన్నారు, కవితను దూరం పెట్టారని తెలుసు. అయితే ఇదే సందర్భంలో ఇప్పుడు పార్టీ అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి మరి ఇటు కాంగ్రెస్ నేతలు ఎవరైనా సపోర్టింగ్ గా వస్తున్నారా, వేరే పార్టీ నేతలు ఎవరైనా ఈ పార్టీ ప్రకటన సభా వేదిక దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? కవిత పెట్టబోయే పార్టీ ఆ సొంత పార్టీ కాబట్టి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బీఆర్ఎస్ పైన పోరాడుతుంది, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉంటుందని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మన స్పీచ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గానే విమర్శలు అయితే ఉండబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని పార్టీ ఏదైతే సాధించబోయే పార్టీ ఊర్ధ్వ పార్టీ కాదని కూడా ఆమె కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సర్వోదయ తెలంగాణ లక్ష్యాలు చెప్పుకొచ్చారు. తెలంగాణ తనకు ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటి నినాదాన్ని కూడా కవిత కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్త పార్టీకి సంబంధించి యువత, మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని కూడా కవిత ప్రకటించారు. తెలంగాణలో ప్రధాన పార్టీలకు ధీటుగా పార్టీ ఎదిగే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు మాటలు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితిగా మనకు కనిపించింది. మొత్తంగా ఒక రాజకీయ వ్యూహము ఆ దీర్ఘకాలిక ఎజెండాతోనే కవిత మాత్రం రాజకీయ తన సొంత పార్టీని స్థాపించబోతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించిన తర్వాత మళ్ళీ 2025 సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 3వ తారీఖున పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె జనంలోనే ఉంది. జనం బాట పేరుతో ప్రజల సమస్యలే పోరాడుతుంది. ముఖ్యంగా బీసీ మహిళలకు బీసీ రిజర్వేషన్ అంశంపైన కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ లక్ష్యంగా కూడా తమ పార్టీ ఉండబోతుందని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తమ పార్టీ ప్రత్యామ్నాయం అని కూడా ఈ రోజు చెప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.